కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అవడానికి మాజీ సీఎం కేసీఆర్ తప్పిదాలే కారణమన్నారు రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ. ప్రాజెక్టు డిజైన్లోనే లోపం ఉందన్నారు. సరైన పరీక్షలు చేయకుండా నిర్మించడం వల్లే మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగిపోయిందని తెలిపారు. ఒకే రోజు 16 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంటు, కాంక్రీట్ని హడావిడిగా వాడి పెద్ద తప్పు చేశారని ఆరోపించారు. ఆ ప్రాంతంలో బరాజ్ కట్టడం కరెక్ట్ కాదని ఎవరు చెప్పినా వినకుండా కేసీఆరే ఇంజనీర్గా మారి ప్రాజెక్టు కట్టడం ప్రజాధనాన్ని గంగలో పోసినట్లే అయ్యిందని అంటున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ చూపిస్తారు. బ్యారేజ్పై విజిలెన్స్ ప్రైమరీ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించడం జరిగింది. అందులో చాలా సంచలన విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంచనాకు మించి నిధులు మంజూరు చేసి బ్యారేజ్కి సంబంధించి నాణ్యతను కూడా పట్టించుకోలేదు చీఫ్ ఇంజనీర్ అని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ ఇంజనీర్స్ కన్వీనర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు సార్ మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి విజిలెన్స్ రిపోర్టు అందించింది ప్రభుత్వానికి? అసలు నాణ్యత లేదు, దాని బడ్జెట్ కూడా డబల్ 130% పెంచి నిధులు విడుదల చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఇప్పుడు ఈ కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఫెయిల్యూర్ అనేది మనము ఎందుకంటే అక్టోబరు 21 అక్టోబర్ లాస్ట్ ఇయర్ 24 అక్టోబర్ నాడు అది ఫెయిల్యూర్ ఏర్పడ్డది. మేడిగడ్డ అంటే క్రాక్స్ వచ్చినాయి బ్లాక్ నెంబర్ 7లో. వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనకు ఆ డ్యామ్ సేఫ్టీ కమిటీ, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ కూడా వచ్చి దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు ఇంచుమించు ఏ అంశాలైతే చెప్పినరో ఇప్పుడు ఈ విజిలెన్స్ కమిషన్ కూడా అదే అంశాలను ఇంచుమించు అదే అంశాలను వాళ్ళు ధృవీకరించారు. విజిలెన్స్ కమిషన్లో ఇక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే కన్స్ట్రక్షన్ లోపాలు ఏంటంటే డిజైన్ అనేది ఇక్కడ సీకెంట్ ఫైల్స్, తర్వాత శాండ్ బేస్లో ఇక్కడ వీళ్ళు శాండ్లో నిర్మాణం చేస్తున్నప్పుడు శాండ్ మీద ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గోదావరి, ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు శాండ్ ఫౌండేషన్ మీద నిర్మాణం చేయడం. అంటే శాండ్ నిర్మాణం చేసేటప్పుడు దీనికి తగిన జాగ్రత్తలు, డిజైన్స్ ఇవన్నీ చాలా మటుకు పాటించలేదు. ఎందుకంటే అడావుడి నిర్మాణం చేయడం వలన ఒకే రోజు మీరు డిసెంబరు నిర్మాణం చేస్తున్నప్పుడు డిసెంబర్ 2016 వాళ్ళు నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే రోజు 16,000 క్యూబిక్ మీటర్ల సిమెంట్, కాంక్రీట్ కలిపిపోయడం జరిగింది. అంటే అడావుడి. ఎందుకంటే నిర్మాణం స్టార్ట్ చేసింది అప్పుడు ఏంటంటే 2 మే 2016లో స్టార్ట్ చేసారు దీని యొక్క ఫౌండేషను. తర్వాత 21 జూన్కే 3 ఏళ్ళకే ఇనాగరేషన్ చేసారు మేడిగడ్డ. చాలా మటుకు తెలిసింది 3 ఏళ్ళ నిర్మాణం చేసి ఇంత పెద్ద నిర్మాణం అనేది అడావుడిగా నిర్మాణం చేయడం వల్ల అనేక డిజైన్స్ లోపాలు, కన్స్ట్రక్షన్ లోపాలు ఇలా జరిగింది. తర్వాత నాణ్యత లోపాలు కూడా దాగి ఉన్నాయి ఇందులో. వీటి కారణంగానే ఇది మేడిగడ్డ కూలిపోయింది అనేది మనం ఇదివరకు చెప్పుకున్నాము. ఎందుకంటే ఇదే గోదావరి బ్యారేజ్ మీద, సరర్థర్ కాటన్ బ్యారేజ్ ఇదే ఇసుక ఫౌండేషన్ మీద కట్టిన బ్యారేజ్ ఇప్పుడు 150 ఏళ్ళకు వచ్చినా కూడా అది చెక్కు చెదరకుండా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పుడు సరర్థర్ కాటన్ బ్యారేజ్ రాజమండ్రి దగ్గర కట్టిన బ్యారేజ్ని రీప్లేస్ చేస్తూ 1975లో 25 కోట్లు ఖర్చు పెట్టి కూడా నిర్మాణం చేసారు రాజమండ్రి దగ్గర. ఇప్పుడు ఇదే ఇసుక ఫౌండేషన్ మీద కూడా బ్యారేజ్ సురక్షితంగా ఉంది, ఏం చెక్కు చెదరలేదు. కానీ ఇక్కడ మేడిగడ్డ 3 ఏళ్ళనే ఇది ఫెయిల్ అయ్యడానికి కారణం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ యొక్క ఒత్తిడి, కేసీఆర్ యొక్క ఇంజనీర్ల పైన, అతనే కేసీఆర్ యొక్క చీఫ్ ఇంజనీర్గా యాక్ట్ చేసి ఇంజనీర్ల పైన చేసిన ఒత్తిడి. తర్వాత దీడ కూడా ఆయన సైట్ ఒకటి ఏంటంటే ఇక్కడ సైట్ అనుకూలం లేదని కూడా ఇంజనీర్స్ రిపోర్ట్ ఇస్తే కూడా ఒప్పుకోకుండా ఇదే మేడిగడ్డ కాళేశ్వరం డౌన్లో 20 కిలోమీటర్ల కాళేశ్వరం టెంపుల్ నుంచి 20 కిలోమీటర్ల డౌన్లో మేడిగడ్డ అనే ప్రాంతంలో ఇది సైట్ సెలక్షన్ జరిగింది. అయితే దానిపైన కూడా సైట్ ఒక ఫౌండేషన్ కూడా బాగుందంటే కూడా అక్కడ వినలేదు కేసీఆర్. ఇంజనీర్ల పైన తననే ఒక ఇంజనీర్గా యాక్ట్ చేసి ఈ నిర్మాణాలు చేయించింది కాబట్టి ఇవి కూలిపోవడానికి ప్రధాన కారణమైనవి. అంటే మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ముందు అంచనా వ్యయం 1800 కోట్లు ఉండే, కానీ తర్వాత 4000 కోట్లకు ఎందుకు పెరిగింది, ఎందుకు పెంచాల్సి వచ్చింది, అట్లా పెంచుతారా అసలు? ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు వాస్తవానికి ఆడ 3 బ్యారేజీలు, 3 పంప్ హౌజులు, 3 బ్యారేజీలు, 3 పంప్ హౌజులు. బ్యారేజ్ కూడా ఒరిజినల్గా ఎవరేజ్గా 2000 కోట్లు ఉండే అంచనా, పంప్ హౌజ్ కూడా 2000 కోట్లు ఉండే. దాదాపు ఇప్పుడు ఎట్లుందంటే అది ప్రతి 3 బ్యారేజీలు పంపులు 18,000 కోట్లతో కంప్లీట్ అయ్యేది ఈరోజు 30,000 కోట్లు చూపిస్తారు వాళ్ళు. అదనంగా అక్కడ 10,000 కోట్లు 8,000 కోట్లు పెంచడం జరిగింది. ఆ పెంచడంలో కూడా అక్రమాలు చాలా ఉన్నాయి. వాళ్ళ మిషన్ పర్చేజు, ఎలక్ట్రిక్ పంపుల పర్చేజ్లో కూడా, పంపుల రేట్లో కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెంచుకున్నారు. కాంట్రాక్టర్కు ఆ మెగా ఇంజనీరింగ్, నవయుగ వాళ్ళకు కూడా అక్రమంగా రేట్లు పెంచి ఇచ్చేసారు. అది కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది
వీళ్ళు ఏ విధంగా అక్రమంగా రేట్లు పెంచి దాని ఎస్టిమేటు 2018 ఉన్న బ్యారేజీని ఈరోజు 4,300 కోట్లు చూపిస్తారు వాళ్ళు రివైజ్డ్ దాని కాస్ట్ రివైజ్ చేస్తూ. అదేవిధంగా 3 బ్యారేజీలు 3 రోజులు రివైజ్ చేస్తూ దాన్ని అక్రమంగా దాదాపు 25,000 కోట్లు 30,000 కోట్లు తీసుకొచ్చేసారు. 18,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు 30,000 కోట్లకు తీసుకొచ్చారు. వాళ్ళే ఇప్పుడు ఈ ప్రాణహిత అంటే ఈ కాళేశ్వరమే 80,000 కోట్లకు అప్రూవల్ తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 80,000 కోట్లకు అప్రూవల్ తీసుకొని ఇప్పుడు దాన్ని 1,30,000 అంటే 90 దాదాపు అది 1,30,000 కోట్లకు రివైజ్ చేసారు. అంటే 94,000 కోట్లకు తీసుకొచ్చారు. ఇట్లా ప్రతి అంశంలో కూడా వీళ్ళు రివైజ్ చేసి అక్రమాలు చాలా దాగి ఉన్నాయి. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు రేట్లు ఇచ్చేసారు, ఎవరు అక్రమంగా పనులు చేసిండ్రు, చాలా విషయాలున్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసినట్టు ఖచ్చితంగా వీళ్ళు ఈ విధంగా ఎక్కడెక్కడ అక్రమాలు చేసారు, రేట్లు ఎక్కడెక్కడ ఇచ్చారు, ఈ విధంగా 2,000-2,500 ఉన్న ఒరిజినల్ కాస్ట్ను ఈరోజు 4,000కు తీసుకొచ్చారు. ఒక్కొక్క బ్యారేజ్ మీద 2,000 కోట్లు 1,500 కోట్లు పెంచడం జరిగింది. దీనిలో చాలా అక్రమాలు దాగినాయి. ఒకవేళ సిబిఐ దర్యాప్తు చేస్తుంటే ప్రత్యేకంగా ఈ సాంకేతిక మోసాలు ఏం చేసారు అనేది బయటపడుతుంది. అయితే ఖచ్చితంగా మేడిగడ్డ బ్యారేజే కాదు, పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతిగా మారిపోయింది. ఎందుకంటే 30,000 కోట్లతోని ప్రాణహిత చేవేల ప్రాజెక్టు కడితే పూర్తయ్యేది. కానీ 1,30,000 కోట్లకు పైగా ధనాన్ని వృధా చేశారు గత ప్రభుత్వం కేసీఆర్ అండదండలతోనే చీఫ్ ఇంజనీర్లు మొత్తం ప్రాజెక్టుల వ్యయాన్ని అంచనాన్ని పెంచి మరీ బిల్లులు మంజూరు చేశారు. అందులో అవినీతి కూడా జరిగింది. దీని అంతా పైన ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి దీనికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ చాలా కీలకంగా మారనుంది. వీరు ఇచ్చే రిపోర్ట్తోనే పూర్తిగా విచారణ జరగనుంది. కెమెరామెన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.